అందరికీ నమస్కారం. అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. ఆవేశంతో, క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ మధ్య చాలా చూస్తున్నాం. కుటుంబాలు చేతికి వచ్చిన కొడుకును, బిడ్డను కూడా చంపుకుంటున్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా పరిష్కారం లేనిది అనేది ఏది ఉండదు. పరిష్కరించుకోవాలి. ఇంత పెద్ద సమస్య అయినా కూడా దానికి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ చావు ఒకటే మార్గము కాదు. అది పిరికి వాళ్ళు చేస్తారు. సమాజానికి ఏం తెలియజేస్తున్నాం? భావి తరాలకు పిరికితనం తెలియజేస్తున్నామా? యువతకు అంటే ఈ విధంగా చనిపోవాలని చెప్పి ఇది కరెక్ట్ కాదు కదా. ఏదున్నా కూడా ధైర్యంతో ముందుకు పోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇంకా మనం ఇలా ఈ సమస్య ఉంది, దీనికి ఏం చేద్దాము, ఎట్లా, ఏం కథ అని చెప్పి ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని అరే చేతికి వచ్చిన కొడుకులను, బిడ్డలను కూడా చంపుకుంటున్నారంటే ఇది ఎంత దుర్మార్గం. మనకి ఎంత ఉంటుందో అంతల్నే మనం సర్దుబాటు చేసుకోవాలి. అంతేగాని వాడు 10 లక్షలు 20 లక్షలు బిల్డింగ్ కట్టిండు, మనం కడదాము, వానికి ఉన్నదాన్ని కట్టిండు, మనకు లేదు, ఉన్నప్పుడు కడతాం మనం. అంతేగాని అతి ఆశలకు పోయి 100కి 10 రూపాయలు 5 రూపాయలు మితిలకు తెచ్చి ఇష్టారాజ్యంగా మనకు 10 రూపాయలు ఆమ్దాన్ ఉంటే మనం 20 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు. మనకి ఎంత రూపాయలనే సంసారం చేసుకోవాలి. అతి ఆశలకు పోయి, ఆడంబరాలకు పోయి మంచిగా ఉన్న ఫ్యామిలీస్ సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. అధిక వడ్డీలా తీసుకొని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలే కడతాం. వడ్డే కడుతుంటాను. అసలు ఎప్పుడు కడతాం? ఇంకా 100కి 10 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు అవి తీసుకుందామని. అది కరెక్ట్ కాదు. అది ఏది ఏమైనా కూడా ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకొని సంతోషంగా మనము కడుపుని అన్నం తిని సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ మొత్తం. అంతేగాని లేని ఆశలకు పోయి మనం అప్పులు చేసి రోడ్ల పాలయ్యి ఎక్కడ దిక్కుతో స్థితిలో మనం ఆత్మహత్యలు చేసుకొని ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చట్టాలు ఉన్నాయి, కౌన్సిలింగ్ తీసుకోర్రి, చట్టాలను ఉపయోగించుకోండి. ప్రభుత్వం అన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, ప్రతిదానికి చట్టం ఉంది. మీకు అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళతో లాయర్ల వాడికి కౌన్సిలింగ్ తీసుకోరు. సార్ ఇట్లుంది మాకు ఏం చేసుకోవాలని చెప్పి. అంతేగాని ఏదో చిన్న భేదాభిప్రాయాలతోని, ఆవేశంతో ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చంపుకోవడము ఇది ఎంత దుర్మార్గం అని. కాబట్టి యువతకు రాబోయే తరాలకు యువతకు తప్పుడు సంకేతాలు పోతాయి. మనం ధైర్యాన్ని ఇవ్వాలి. యువతకు ధైర్యంగా బతకాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురుండి కష్టపడి బ్రతకాలి అని చెప్పి ధైర్యం ఇవ్వాలి. కానీ ఇట్లా పిరికితనాలు పొయ్యొద్దు అని చెప్పి నేను అందరికి చెప్తున్నా. ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇలాంటి పిరికితనాలు చాలామంది చనిపోతారు. కాబట్టి అందరు ధైర్యంతో ఉండాలి. ప్రతిదానికి సమస్యలు పరిష్కారాలు ఉంటాయి. పరిష్కరించుకోర్రి. నలుగురితో బాధను పంచుకోండి. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో బాధలు పంచుకోండి. ప్రతి ఒక్కరు తెలిసిన ఏదన్నా చెప్తాడు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి తెలియజేస్తున్నాను.